Hello, viewers. Welcome back to Objection Overruled by Law. Today we are diving deep into very important topic, that is bills versus amendment. సో ఈరోజు మనం బిల్ అంటే ఏంటి, అమెండ్మెంట్ అంటే ఏంటి, బిల్ టైప్స్ ఏంటి, అమెండ్మెంట్ టైప్స్ ఏంటి, బిల్ ప్రాసెస్ ఏంటి, అమెండ్మెంట్ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి నెసెసిటీ ఏంటి, బిల్కి అమెండ్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈరోజు మన టాపిక్లో తెలుసుకుందాం. సో బిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రపోజల్. సో బిల్ అంటే ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదించడానికి కానీ ఉన్న చట్టంలో చేంజెస్ చేయడానికి కానీ పెట్టే ఒక ప్రపోజల్నే బిల్ అంటారు. అయితే ఈ బిల్లును ఎక్కడ పెడతారు అంటే పార్లమెంట్లో పెడతారు. సో ద బిల్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్. సో ఇది రెండు సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదిస్తే ఇట్ బిగేమ్స్ లా. So it is once it get passed by the both the houses and approved by the president, it becomes law. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి, వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ బిల్. సో గవర్నమెంట్ బిల్ అనేది ప్రభుత్వం సైడ్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఒక మంత్రి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే బిల్. ఎందుకంటే ఇది అధికార పార్టీ తరపున వస్తుంది కాబట్టి ఇది ఆమోదించే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. So a government bill is a bill introduced by the minister in the government. Since it comes from the ruling party, it usually has a higher chances of passing in the parliament. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ బిల్స్ ఇప్పటి వరకు ఏమి లిస్ట్ అయి ఉన్నాయంటే గవర్నమెంట్ బిల్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి జిఎస్టీ బిల్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ 2017. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ 2019. సో దీని ప్రాసెస్ ఎలాగా, లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభ నుంచి బోత్ ద హౌసెస్లో మనకి సపోర్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అనేవాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో ఇట్ బికేమ్స్ ఎ లా ద సేమ్ యాజ్ జిఎస్టీ బిల్ అండ్ సిటిజన్షిప్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రైవేట్ మెంబర్ బిల్. సో ప్రైవేట్ మెంబర్ బిల్ ఈజ్ ఎ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బట్ హీ ఈస్ నాట్ ఎ మినిస్టర్ ఇన్ ద పార్లమెంట్. ఇట్ అలౌస్ ఇండివిజువల్ ఎంపీస్ టు రైజ్ ఇష్యూస్ అండ్ ప్రపోజ్ లాస్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద గవర్నమెంట్. సో దీంట్లో ఏంటి, ఒక మంత్రి కాకపోయినా ఎవరైనా ఎంపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుని ప్రైవేట్ బిల్ అంటారు. అంటే ఇది గవర్నమెంట్ తరపున వచ్చే బిల్ కాదు, వ్యక్తిగతంగా ఎంపీ వాళ్ళ అభిప్రాయంతో తీసుకొచ్చే చట్ట ప్రతిపాదన అనమాట. సో దీంట్లో ఏంటి, పాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి బట్ డిబేట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ బిల్కి చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్ పర్సన్ రైట్ బిల్ ఒకటి ఉంది 2014లో, అండ్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్ అనమాట. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్. మనీ బిల్. సో నాట్ ఆల్ బిల్స్ ఆర్ సేమ్. సమ్ బిల్స్ డీల్స్ ఓన్లీ విత్ మనీ మ్యాటర్స్, దీస్ ఆర్ కాల్డ్ మనీ బిల్స్ అనమాట. సో a money bill is a type of bill that deals only with taxes, government spendings, borrowings and or financial matters అనమాట. సో ఈ మనీ బిల్ అనేది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టొచ్చు. సో రాజ్యసభ ఇన్వాల్వ్మెంట్ అనేది దీంట్లో తక్కువ ఉంటుందన్నమాట. సో లోక్సభలో ఈ బిల్లుని యూజువల్గా ఫినాన్షియల్ మినిస్టర్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎనీ ఆఫ్ ద మినిస్టర్ కెన్ ఇంట్రడ్యూస్. సో యూజువల్గా ఫినాన్షియల్ మినిస్టర్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో రాజ్యసభ మనీ బిల్లును తిరస్కరించే హక్కు లేదు. సో అయితే మార్పులు కూడా చేయలేరు అనమాట లోక్సభలో పెట్టిన బిల్లుని. అయితే వాళ్ళు సజెషన్స్ ఇవ్వచ్చు, అవి లోక్సభ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కానీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఎ మనీ బిల్ అండ్ దేర్ డెసిషన్ ఇస్ ద ఫైనల్. లోక్సభ స్పీకరు ఏదైతే మనీ బిల్ మీద తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ డెసిషన్ అనమాట. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 110 ప్రకారము మనీ బిల్ అని ఈ కింది విషయాలు ఉంటేనే పరిగణించబడతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంపోజిషన్, అబాలిషన్ ఆర్ ఆల్టరేషన్. అయితే పన్ను విధానము రద్దు లేదా మార్పుల గురించి, ఆర్ గవర్నమెంట్ బారోయింగ్స్ గురించి, ఆర్ కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ఇండియా గురించి, ఆర్ ఆడిట్ బై సిఏజీ గురించి, ఆర్ ట్రెజరీ నుంచి డబ్బులు తీసుకోవడం లేదా ఖర్చు చేయడం. ఇందాక మనం చెప్పుకున్నట్లే
ఈ బిల్ మనీ బిల్ అవ్వాలి అంటే టాక్సెస్ గురించి కానీ, గవర్నమెంట్ స్పెండింగ్స్ గురించి కానీ, బారోయింగ్స్ గురించి కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కానీ వీటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తే అని మనీ బిల్ అంటారు. అయితే లోక్సభ స్పీకర్ ఫైనల్ చేసింది, అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఎవరు అంటే ఇక్కడ లోక్సభ స్పీకర్ అనమాట. సో ఈ బిల్లుని ఎవరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు? ఫినాన్షియల్ మినిస్టర్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు? లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రాజ్యసభలో దీనికి ఏమైనా అమెండ్ చేసే ఆర్ ఆల్టర్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే లేవు. రాజ్యసభ సజెషన్స్ ఇవ్వచ్చు, బట్ నాట్ ఆ సజెషన్స్ అనేవి లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ మనీ బిల్ వచ్చేటప్పటికి యాన్యువల్ బడ్జెట్, ఫినాన్స్ బిల్లు, టాక్సేషన్ లాస్, వచ్చేటప్పటికి ఆర్డినరీ బిల్. సో an ordinary bill is a bill that deals with any matter except money or constitutional amendments. So it can be introduced in either of Lok Sabha or Rajya Sabha. It goes through a regular process before becoming a law. సో ఈ బిల్ అనేది ఎక్సెప్ట్ మనీ ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి తప్ప దేని గురించి అయినా మనము ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దీన్ని ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఎయిదర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఇది రెగ్యులర్ ప్రాసెస్ గానే జరుగుతుంది అన్నమాట. సో ఇట్ కవర్స్ మామూలుగా ఆర్డినరీ బిల్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అంటే జనరల్ లాస్ లైక్ క్రైమ్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, ఎన్వైర్న్మెంట్ ఎక్సెట్రా. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆర్ ప్రైవేట్ మెంబర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎంపీ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎయిదర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో దీనికి ఏంటి అంటే రిక్వైర్ సింపుల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ అన్నమాట. సో దీన్ని ఎవరు అప్రూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్టర్ పాసింగ్ బోత్ ద హౌసెస్. ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్ పాస్ అయిన తర్వాతనే ప్రెసిడెంట్ దగ్గరికి అప్రూవల్కి వెళ్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్డినరీ బిల్ ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ బిల్, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ బిల్స్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫినాన్స్ బిల్. A finance bill is a bill that deals with government's income and expenditure. So it includes taxes, borrowings and spendings. సో ఇది ఫినాన్స్ బిల్ అనేది ప్రభుత్వం ఆదాయాలు, ఖర్చులు, పన్నులు, రుణాలు వంటి ఫినాన్షియల్ టాపిక్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసే బిల్లునే ఫినాన్స్ బిల్ అంటారనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ బడ్జెట్తో పాటు పెట్టే బిల్లు ఫినాన్స్ బిల్ అనమాట. సో దీన్ని ఫినాన్స్ మినిస్టర్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇన్ లోక్సభ. ఈ బిల్ అనేది విత్ ఇన్ 75 డేస్లో పాస్ అవ్వాలి. ఈ బిల్లులో ఏ ఏ టాపిక్స్ గురించి అడ్రస్ చేస్తుంది అంటే ట్యాక్సెస్, డ్యూటీస్, బారోయింగ్స్, కన్సాలిడేటెడ్ ఫండ్ మ్యాటర్స్ అనమాట. సో అప్రూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లోక్సభ టు రాజ్యసభ, రాజ్యసభ టు ప్రెసిడెంట్. సో దీంట్లో టైప్స్ ఆఫ్ ఫినాన్షియల్ బిల్స్ ఏమున్నాయి? మనీ బిల్, ఫినాన్స్ బిల్ కేటగిరీ 1, ఫినాన్స్ బిల్ కేటగిరీ 2. సో మనీ బిల్లో ఏంటి? కంటైన్స్ ఓన్లీ మనీ మ్యాటర్స్ విచ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 1లో మోస్ట్లీ ఫినాన్షియల్ బట్ నాట్ జస్ట్ మనీ మ్యాటర్స్ అనమాట. సో అమెండ్మెంట్ అంటే చట్టంలో లేదా రాజ్యాంగంలో మార్పులు చేయడం. ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించిన మార్పులు అంటే ఆల్టరింగ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో కొన్ని రాజ్యాంగ సవరణలు మెజారిటీతో చేయొచ్చు. అంటే సభలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఓటేస్తే చాలు. ఇది 368 ఆర్టికల్ పరిధిలోకి రాదు కనుక ఆమోదం అనేది తక్కువ స్థాయిలో ఉన్నా సరిపోతుంది అనమాట. సో దీనికి ఏంటి? రిక్వైర్స్ ఓన్లీ సింపుల్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. నో నీడ్ ఫర్ రాజ్యసభ స్పెషల్ మెజారిటీ ఆర్ స్టేట్ రాటిఫికేషన్ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు? క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్కి, చేంజెస్ ఆఫ్ నేమ్స్, బౌండరీస్ ఆఫ్ ద స్టేట్, salaries and allowances of MPs, rules of procedures in the parliament. These are the 4 concepts used for simple majority of an amendment anamata. So second one వచ్చేటప్పటికి స్పెషల్ మెజారిటీ. సో స్పెషల్ మెజారిటీలో ఏంటి అంటే majority that is more than a simple majority. It is higher threshold set by the constitution to ensure that important decisions like amending the constitution have broad support అనమాట. సో టైప్స్ ఆఫ్ సోషల్ మెజారిటీలో స్పెషల్ మెజారిటీలో ఏముంటాయి అంటే ఇది 368 పరిధిలోకి వస్తుంది అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, నాట్ జస్ట్ దోస్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. ఇప్పుడు సింపుల్ మెజారిటీలో ఏంటి? ఎవరైతే ప్రెసెంట్ అయ్యారో హౌసెస్లో వాళ్ళల్లో మెజారిటీ వస్తే చాలు, దట్ ఈస్ సింపుల్ మెజారిటీ. సో స్పెషల్ మెజారిటీలో ఏంటి?
టోటల్ మెంబర్ ఆఫ్ ద హౌసెస్ ఎవరైతే ప్రెసెంట్ అయ్యారో వాళ్ళు కాకుండా టోటల్ మెంబర్ ఆఫ్ ద హౌసెస్ మోర్ దాన్ 50% ఉంటేనే స్పెషల్ మెజారిటీలోకి వస్తుంది. అండ్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ మస్ట్ ఓట్ ఇన్ ఫేవర్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి 50% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? సపోజ్ లోక్సభలో 545 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో టు పాస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ 545 అంటే 273 ఓట్లు అనేది మస్ట్ ఎస్ రావాలన్నమాట. అండ్ అవుట్ ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అట్లీస్ట్ 2/3 షుడ్ బి ఓట్ ఎస్. 545 మెంబర్స్లో 273 ఎస్ రావాలి. అవుట్ ఆఫ్ 2/3 మెజారిటీ అనేది ఉండాలన్నమాట ఎప్పుడు స్పెషల్ మెజారిటీలో అమెండ్మెంట్ పాస్ అవ్వాలి అంటే. సో స్పెషల్ మెజారిటీలో ఎప్పుడు కావాల్సి వస్తుంది? ఫర్ మోస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇన్ ఇండియా. అండ్ సమ్ అమెండ్మెంట్స్ ఆల్సో నీడ్ రాటిఫికేషన్ బై లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అలాంగ్ విత్ స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్ అనమాట. సో దీంట్లో ఏంటి? స్పెషల్ మెజారిటీలో 2/3 మెంబర్స్ అనేది 2/3 మెంబర్స్ ఓటింగ్ అనేది పాజిటివ్గా ఉండాలి. అండ్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ హౌసెస్ అనేది ఉండాలి. ఇది 368 ఆర్టికల్ కిందకి వస్తుంది అనమాట. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ రాటిఫికేషన్ అంటే రాష్ట్రాల ఆమోదంతో కూడిన ప్రత్యేక మెజారిటీ. సో ఇదేంటి? సమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిక్వైర్ స్పెషల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్ అండ్ రాటిఫికేషన్ బై అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్. సో స్పెషల్ మెజారిటీ అంటే ఏం చెప్పుకుందాం? మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ ఈచ్ house of the parliament must be vote in favor and at least 2/3 of members are present and voting must be agree. So whereas ratification by at least half of the state legislative ante after passing in parliament the amendment must be approved by the legislatures of at least 50% of states anamata. So ratification ante enti? రాటిఫికేషన్ బై ద లీస్ట్ హాఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అనేది ఎప్పుడు కావాలి? ఆఫ్టర్ పాసింగ్ ఇన్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ద అమెండ్మెంట్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద లెజిస్లేచర్స్ ఆఫ్ అట్లీస్ట్ 50 ఆఫ్ ద స్టేట్స్ అనమాట. సో ఇది ఎప్పుడు కావాలి? స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ రాటిఫికేషన్ ఎప్పుడు అవసరం అవుతుంది? అమెండ్మెంట్స్ దట్ ఎఫర్ట్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా లైక్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 54 and 55, distribution of powers between union and state, representation of states in parliament, changing the boundaries of the state. ఇవన్నీ సినారియోస్లో స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ రాటిఫికేషన్ అనేది అవసరం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి 42nd అమెండ్మెంట్ 1976లో వచ్చిన 42nd అమెండ్మెంట్ ఇన్వాల్వ్డ్ రాటిఫికేషన్ బై స్టేట్స్ అనమాట. And also which added the words of socialist and secular to the constitution. And also 101 amendment which is nothing but goods and services tax anamata. Goods and service tax also requires this process anamata. ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వై అమెండ్మెంట్ మ్యాటర్స్ అనమాట. సో అమెండ్మెంట్ వల్ల దేశ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే విద్యా హక్కు చట్టం, మహిళా రిజర్వేషన్ వంటివి అమెండ్మెంట్ల ద్వారానే వచ్చాయి. సో అమెండ్మెంట్ షేప్ ద నేషన్. Some amendments gave us right to education. Some defined federal structure. Without amendments, the constitution would be remain outdated. And if you found this is useful, don't forget to like, share, and subscribe to our channel. Thank you.